ఇక ప్రపంచ సుందరీమణుల రాకతో వరంగల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వచ్చే ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారుల షాపులను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు. హనుమకొండ నుంచి కాజీపేట వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్ట్రీట్ జోన్స్ ను తొలగించారు. అధికారుల తీరు నిరసిస్తూ చిరు వ్యాపారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. మరోవైపు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 5 మాజీ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. 2 మహిళా కార్పొరేటర్లను హనుమకొండ పిఎస్ లో నిర్బంధించగా మరో మహిళా కార్పొరేటర్ను మడికొండ పిఎస్ కు తరలించారు. 2 మాజీ కార్పొరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, అంటే ప్రపంచ సుందరులు వస్తున్నట్లుగా వచ్చే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే చిరు వ్యాపారులను అంటే వాళ్ళ వ్యాపార దుకాణాలను తొలగించినట్లుగా తెలుస్తోంది. మరి అసలు వాళ్ళు ఆందోళన చేస్తున్నట్లుగా కూడా చూసాం. అయితే అసలు మరి ఎందుకు చేస్తున్నారని ఏమైనా వివరించారా పోలీసులు కానీ సిబ్బంది కానీ? దుర్గా, వరంగల్ నగరానికి ప్రపంచ సుందరీమణులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి అధికారులంతా కూడా కాజీపేట నుంచి హనుమకొండ, వరంగల్ ఎక్కడైతే సుందరీమణులు పర్యటించేటువంటి రోడ్డు మార్గాలటువంటి చిరు వ్యాపారుల షాపులను తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారులంతా కూడా మా పొట్ట కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇలా షాపులన్నీ తొలగిస్తారంటూ కూడా వారు ఆందోళన చేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ తీరుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉదయం 10:30 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి వారి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లను కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ఉన్నటువంటి ఎవరైతే చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి షాపులు తొలగించినటువంటి బాధితులు, షాపులకు సంబంధించిన బాధితులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసేందుకు సిద్ధమై ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కావచ్చు, మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి మడికొండ పిఎస్ కు తరలించారు. కొంతమందిని హనుమకొండ పిఎస్ కు సంబంధించుకోవచ్చు, కొంతమంది శివదారి పిఎస్ కు తరలించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం సుందరిమణుల రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే కాజీపేట, వరంగల్ సంబంధించినటువంటి హనుమకొండ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే సుందరిమణుల రాకకు సంబంధించినటువంటి ఎక్కడైతే వాళ్ళు ప్రధాన రహదారులు కావచ్చు, ప్రధాన రోడ్డు మార్గాలు ఉంటాయి, ఆ రోడ్డు మార్గాలన్నీ కూడా చుట్టుపక్కల షాపులన్నీ తొలగించినటువంటి నేపథ్యం కనిపించింది. తొలగించినటువంటి నేపథ్యంలోనే వారంతా ఆవేదన వ్యక్తం చేసి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. కానీ సుందరిమణుల రాక కోసం ఎందుకని ఇలా చిరు వ్యాపారుల షాపులను తొలగించి ఆ స్ట్రీట్ జోన్స్ అన్ని కూడా జేసీబీలతో కూడా మొత్తం తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు ఆందోళన చెందుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, దాస్యం వినయ్ భాస్కర్, తాడికొండ రాజయ్య ఎట్లా స్పందించారు? ఇప్పటికే మహిళా నేతలను కావచ్చు, మహిళా కార్పొరేటర్లందరినీ అరెస్ట్ చేసి మడికొండ పిఎస్ కు, సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులంతా కూడా సుందరిమణుల రాక కోసం ఏర్పాట్లు చేస్తూ సర్వం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేయడానికి సిద్ధమవడం కావచ్చు, ఆందోళన చేసేందుకు ఏర్పాట్లు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే వరంగల్ సుందరిమణుల రాక నేపథ్యంలో వరంగల్ నగరంలో కావచ్చు, కాజీపేట, హనుమకొండ సిటీలో అయితే ఒక టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దుర్గా, థ్యాంక్ యూ తిరుపతి.